మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ పిఆర్సి 2018కి సంబంధించి పిఆర్సి కమిటీకి సర్వీస్ రూల్స్ కూడా రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం మరి ఆదేశించినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సర్వీస్ రూల్స్ తేల్చే కంటే ముందే మరి ఫిట్మెంట్ పైన నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం పిఆర్సిని కోరింది. కానీ మరి ఇప్పటి వరకు నివేదిక అనేది సమర్పించలేదు. అయితే ఈ సందర్భంలో ఈ సర్వీస్ రూల్స్ తేలాకే పిఆర్సి సంబంధించి నివేదిక ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసినట్లుగా ప్రధాన వార్తాపత్రికలో రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి మరి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇక్కడ మనం చూడవచ్చు, సర్వీస్ రూల్స్ తేలాకే పిఆర్సి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక సబ్ హెడ్డింగ్ చూసినట్లయితే సేవా నిబంధనలు, దీనే మనం సర్వీస్ రూల్స్ అంటాము. సో రూపొందిస్తున్న బిస్వాల్ కమిటీ అని ఇవ్వడం జరిగింది. సో ఆర్టీసీ సమస్యతో ముందు జాగ్రత్తలని ఉద్యోగ సంఘాలతో చర్చించాకే ఫిట్మెంట్పై నిర్ణయం అని ఇవ్వడం జరిగింది. సో నేటి క్యాబినెట్లో స్పష్టత అని చెప్పేసి కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో ఇక వివరాల్లోకి వెళ్తే ఉద్యోగుల నూతన సర్వీస్ రూల్స్తో తెలంగాణ తొలి పిఆర్సీకి ఏమైనా లింక్ ఉందా? ఇప్పుడు పిఆర్సీ నివేదికను పూర్తి చేసిన కమిషనే సర్వీస్ రూల్స్పై అధ్యయనం చేస్తున్న నేపథ్యంలో రెండో నివేదిక సిద్ధమయ్యాకే పిఆర్సీపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందా? ఈ రెండింటి సమన్వయంతోనే కొత్త ఫిట్మెంట్ ప్రకటన చేయనున్నారా? ఈ ప్రశ్నలకు ప్రభుత్వ వర్గాలు అవునని చెబుతూ నేటి క్యాబినెట్లో భేటీలో మరింత మనకు స్పష్టత వస్తుందని అంటున్నాయి. సో తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆశగా ఎదురుచూస్తున్న పిఆర్సీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆర్టీసీపై తుది నిర్ణయం అనంతరమే పిఆర్సీపై ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తొలుత ఉద్యోగ సంఘాలతో చర్చించాకే ఫిట్మెంట్ ప్రకటించాలనే స్థిర నిర్ణయానికి సీఎం కేసీఆర్ వచ్చినట్లుగా ఉన్నత స్థాయి వర్గాలు చెప్పాయని ఇవ్వడం జరిగింది. అయితే ముందుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ, ఉద్యోగులు ఆర్టీసీ సంస్థ భవితవ్యం తేల్చిన తర్వాతే మిగతా విషయాలకు సమయం కేటాయించాలని కేసీఆర్ భావిస్తున్నారని చెబుతున్నారు. గురు శుక్రవారాలు జరిగే సమావేశంలో పిఆర్సీ నివేదికపై చర్చించి మరో వారం రోజుల సమయం తర్వాతే ఫిట్మెంట్పై ప్రభుత్వం ప్రకటన చేయనుందని కూడా సమాచారం. ఈ నెల 10న సీఎం కేసీఆర్ వేతన సవరణ కమిషన్ నివేదికను 10-12 రోజుల్లో సమర్పించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా బిస్వాల్ కమిటీ ప్రభుత్వం ఎంత మేర సిఫారసు చేయాలో చెప్పే వేతన సవరణ శాతం వైపుగా వేచి చూస్తుందని విమర్శలు వస్తున్నాయి. కాగా 21% మించి ఇచ్చేది లేదని సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖ అధికారులతో వెల్లడించారని, ఈ నేపథ్యంలో 15%, 21%, 25% ఫిట్మెంట్ శాతాలతో కూడిన 3 నివేదికలను పిఆర్సీ సిద్ధం చేసి పెట్టుకుందని సమాచారం ఉన్నట్లు ఇవ్వడం జరిగింది. ఈ 3 స్లాబుల్లో ఏదో ఒకటి ప్రభుత్వం ఆమోదిస్తుందని, వెంటనే ప్రభుత్వానికి నివేదిక అందించవచ్చనే యోచనలో కమిషన్ ఉన్నట్లు తెలిసిందని. కాగా నేటి నుంచి 2 రోజుల పాటు జరుగుతున్న కేబినెట్ భేటీలో పిఆర్సీ అంశం చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో నివేదికను కోరవచ్చని కూడా ప్రచారం జరుగుతుంది. కేబినెట్ భేటీ తర్వాత ఆర్టీసీ అంశంపై ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయం, ఆ తదుపరి పర్యవసానాల ఆధారంగా పిఆర్సీ భవితవ్యం ఉండొచ్చని అధికారులు అంటున్నారు. బిస్వాల్ కమిటీ నివేదిక అందించిన తర్వాత ఉన్నత స్థాయిలో అధికారుల కమిటీతో సమగ్రంగా అధ్యయనం, రాష్ట్ర రాబడులు, ప్రస్తుత ఆర్థిక స్థితిగతులు, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం వంటి సవివర అంశాలను సేకరించిన తర్వాతే ఉద్యోగ సంఘాలతో భేటీ ఉంటుందని, ఈ భేటీలో సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాలను తాను అనుకున్న మొత్తంలోనే ఫిట్మెంట్ను వర్తింపజేసే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ప్రచారం ఊపందుకుంది. గతేడాది మే 22న నియామకమైన బిస్వాల్ నేతృత్వంలోని మరో 2 సభ్యుల బృందం ఏడాదిన్నరగా పిఆర్సీపై అధ్యయనం చేసింది. వేతన సవరణ ప్రక్రియను చివరి దశకు చేర్చిన కమిషన్కు ఇటీవలే ప్రభుత్వం ఉద్యోగులకు చెందిన సర్వీస్ రూల్స్ రూపకల్పన బాధ్యతలను అప్పగించింది. ఇప్పుడు కమిషన్ పిఆర్సీ పనిని పూర్తి చేసి సర్వీస్ రూల్స్ రూపకల్పనలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ తొలి వేతన సవరణ సంఘానికి పనిభారం పెరిగింది. దీనివల్ల పిఆర్సీ నివేదిక రూపకల్పన, ఫిట్మెంట్ బాధ్యత తుది దశకు చేరడంతో అదనంగా అన్ని శాఖల ఉద్యోగుల
కొత్త సేవా నిబంధనలు అంటే సర్వీస్ రూల్స్ను సిఫారసులు చేయాలని ఇటీవలే ప్రభుత్వం ఈ కమిషన్ను ఆదేశించింది. పాలనా సంస్కరణలు, జవాబుదారీతనం పెంపు, కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు అనుగుణంగా సిబ్బంది సంఖ్య పెంపు, పోస్టులకు కొత్త పేర్లు పెట్టేందుకు సూచనలు చేయాలని ఈ కమిటీకి ఆదేశించారు. అయితే ఇదివరకు సర్వీస్ రూల్స్ రూపకల్పన బాధ్యతలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు లేదంటే వారి ఆధ్వర్యంలోని కమిటీలకు అప్పగించేవారు. అయితే ఈ రెండింటి అనుసంధానం, సమన్వయం తర్వాతే కొత్త పిఆర్సి అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్లు తెలుస్తుందని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు జరిగినటువంటి మరి మంత్రివర్గ భేటీ ఏదైతే ఉందో సో అందులో ఆర్టీసీకి సంబంధించినటువంటి కీలక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. అంటే రేపటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ఎలాంటి షరతులకు పెట్టకుండానే, ఎలాంటి షరతులు లేకుండానే మరి వాళ్ళు వారి ఉద్యోగంలో చేరొచ్చు. అదేవిధంగా తక్షణ సహాయం కింద 100 కోట్ల సాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని. సో ఈ సమ్మె కాలంలో ఎవరైతే కార్మికులు చనిపోవడం జరిగిందో వాళ్ళ కుటుంబంలో మరి ఒకరికి అర్హతమైనటువంటి ఒక ఉద్యోగాన్ని ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కిలోమీటర్కి 20 పైసల వంతున ఛార్జీలు పెంచుతూ ఒక 750 కోట్లు సంవత్సరానికి అదనంగా మరి ఆర్టీసీకి వచ్చే విధంగా కూడా ఛార్జీలు పెంచుకునే అవకాశం వచ్చే సోమవారం నుంచి కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. సో ఇట్లా ఆర్టీసీ పైనే ఈరోజు జరిగినటువంటి మంత్రివర్గ భేటీలో మొత్తం కాన్సన్ట్రేషన్ చేసి ఆర్టీసీకి సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. సో 2 రోజులు మనకు ఈ భేటీ ఉందని మనకు సమాచారం అనేది రావడం జరిగింది. కాబట్టి రేపు జరగబోయే భేటీలో ఉద్యోగులకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం పిఆర్సీ సంబంధించి ఫిట్మెంట్ ఎంత ఉండబోతుంది. అదేవిధంగా మనకు ఏదైతే పదవి విరమణ వయసు ఏదైతే ఉంటుందో మనకు అది 58 నుంచి మరి గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా 61 సంవత్సరాలకు పెంచే విషయానికి పైన, అదేవిధంగా సిపిఎస్ రద్దు అంశం పైన కూడా కమిటీ పలు అంశాలపైన, ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ప్రమోషన్లు ఇవన్నీ కూడా అంశాలపైన రేపు జరిగే క్యాబినెట్ మీటింగ్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో మరి చూడాలి నెక్స్ట్ రేపు జరిగే ఈ మీటింగ్లో పిఆర్సీ ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి విషయాలు ఎంతవరకు మరి చర్చకు వస్తాయి. సో మరి ఈ పిఆర్సీ కమిటీ రేపు మరి గవర్నమెంట్కి ఇచ్చినట్లయితే దానిపైన మరి చర్చ జరుగుతుందా లేదా, మరి అదేవిధంగా ఈ పిఆర్సీ కమిటీకి కూడా మనకు 6 months అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే 2019 ఫిబ్రవరి 25 వరకు కూడా ఈ పిఆర్సీ కమిటీకి అనేది గడువు అనేది ఇవ్వడం జరిగింది. సో అంతవరకు వీళ్ళు సర్వీస్ రూల్స్ పైన కూడా మరి కొత్త సర్వీస్ రూల్స్ కూడా రూపొందించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇట్లా మరి ఈ పిఆర్సీ పైన ఎలాంటి నిర్ణయం ఉంటుంది, ఎంత ఫిట్మెంట్ ఉంటుందనే అంశాలపైన తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులు మరి అదేవిధంగా పెన్షనర్స్ అందరిపైన ఎంతో ఉత్కంఠత ఉన్నతైతే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఒకవేళ లేట్ అయితే మరి ఖచ్చితంగా ఏదైతే పిఆర్సీ లేట్ అయితే ఐఆర్ అనేది ఉంటుందో మధ్యంతర వృత్తి అదైనా ఇస్తే బాగుంటుందని ఉద్యోగులందరూ అయితే ఆశిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మరి దీనిపైన ఇటు పిఆర్సీ కమిటీ నివేదిక, ఇటు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మరి తెలంగాణ పిఆర్సీ 2018కి సంబంధించినటువంటి అప్డేట్ సమాచారం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.